ప్రీవియస్ షోస్లో మీకు అన్నీ చెప్పాను కదండి వీడియోస్లో. పిగ్మెంటేషన్, ఫోటోలిటిస్ పిగ్మెంటేషన్, ఈ ఎట్లాగా ఈ పిగ్మెంటేషన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే దాని మీద ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధమే జరిగిద్దండి. మనం ఏదో మెడికేటెడ్స్ వాడుతూ ఉంటాం, మళ్ళీ ఎండకెళ్ళగాలని మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ ఏవో ట్రీట్మెంట్స్ తీసుకుంటాం, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాం. అస్సలు ఇది చాలా చాలా తక్కువ షార్ట్ టైంలో చెప్తానండి మీకు. మెయిన్ ఫస్ట్ కౌంటర్ మెడికేషన్ ఆపేయండి, ఫస్ట్ వన్ థింగ్. సెకండ్ థింగ్, మెయిన్ ఎక్స్ప్లోజర్ అవ్వద్దు, ఎండకి ఎక్స్ప్లోజర్ అవ్వద్దు. అండ్ మిడ్ డేస్ అట్ట మధ్యాహ్నం టైంలో స్కార్ఫ్ లేకుండా మ్యాక్సిమం అసలు ఎండకు మాత్రం ఎక్స్ప్లోజర్ అవ్వద్దు. మెయిన్ అసలు ఫస్ట్ ఈ పిగ్మెంటేషన్కి వచ్చేదే మెయిన్ ఈ సన్ ఎక్స్ప్లోజ్ అవ్వటం ఫస్ట్. అది చూడండి, చాలామంది పొలాలు ఇట్లాగా చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే పాపం వాళ్ళ ఫేస్ అంతా ట్యాన్ పట్టేసి ఇదంతా పిగ్మెంటేషన్ ఉండి వాళ్ళకి తెలియదు అనమాట అసలు ఈ పిగ్మెంటేషన్ ఏదో వచ్చింది, ఎందుకు పోయింది. అసలు కొంతమందికి అయితే అసలు ఈ పిగ్మెంటేషన్ ఎట్లా వస్తుందో ఎట్లా పోయిద్దో అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఒకటి, మంచి ఫుడ్ తీసుకోండి, మంచి ఫ్లూయిడ్స్ తీసుకోండి, స్టే హైడ్రేటెడ్, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండండి. తర్వాత ఇంకా ఇట్లా వచ్చిన వాళ్ళు మెయిన్ సన్ స్క్రీన్ అండి. ఇండోర్లో ఉన్న అవుట్డోర్కి వెళ్ళి ఎప్పుడైనా సరే, ఇండోర్ ఉన్నప్పుడు కంపల్సరీ వాడండి, అవుట్డోర్కి వెళ్ళినప్పుడు 2-3 times per day ఎప్పుడైనా సరే సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీ. సన్ స్క్రీన్ అనేది దీనికి ఇది కంపల్సరీ పోవాలి అంటే మెయిన్ సన్ స్క్రీనే. సన్ స్క్రీన్ తర్వాత నయాసినమైడ్స్, ఇంకా ఎట్లాంటి వైటమిన్ సి సీరమ్స్ ఆపేయండి. ఫుడ్స్ ఇంటేక్ చేయండి ఫస్ట్. ఫుడ్, విటమిన్ సి రిచ్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, వీటికి సంబంధించిన ఫుడ్స్ అన్నీ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ రబ్ చేయొద్దు ఫేస్ మీద. ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకున్నా, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు, మేడం ఒకసారి నేను ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి నేను సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేశాను మేడం, మళ్ళీ ఇప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలా? బయటికి వెళ్తే మీరు కంపల్సరీ పిగ్మెంట్ అయ్యున్నా ఆర్ మెలాస్మా అయ్యున్నా, ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే బయటికి వెళ్తే 2 or 3 times కంపల్సరీ రాసుకోండి. మీకు మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు, మేడం ఒకసారి మేము సన్ స్క్రీన్ రాసుకున్నాం కదా, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ రాసుకోవాలంటే అవసరం లేదండి. కంపల్సరీ మీ దగ్గర ఏదన్నా ఉంటే జస్ట్ ఒక పించ్ ఆఫ్ అని కాకుండా ఈ 3 fingers ఉంటుంది కదా, ఈ 3 fingers మీద ఈ చివరి నుంచి చివరి దాకా అట్లా 3 fingers తీసుకొని జస్ట్ ఇట్లా అప్లై చేసుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తూ పైకి ఇలాగా ఈ మోషన్లో మీరు అప్లై చేయండి. అప్లై చేస్తున్నప్పుడు అప్పుడు మీకు కొంచెం రిజల్ట్ కాదు. అవుట్డోర్ అయితే మళ్ళీ చెప్తున్నానండి, అవుట్డోర్ అయితే 2-3 times అప్లై చేయండి. ఫేస్ వాష్ చేసుకోక్కర్లేదు. కంపల్సరీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏ టైం అయినా సరే ఎలా ఉన్న ఫేస్ మీద అయినా రాసేసుకోవచ్చు. లేదు మేము ఇంట్లోనే ఉన్నామండి అని అనుకుంటే ఒకసారి జస్ట్ మైల్డ్ ఫేస్ వాష్తో దేనితోనైనా సరే ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసి దాని మీద మీరు ఒకసారి సన్ స్క్రీన్ అప్లై చేయండి. స్టే హైడ్రేటెడ్గా ఉండండి. హైడ్రేటెడ్గా ఉండడానికి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, వైటమిన్ సి ట్యాబ్లెట్స్ ఏమన్నా ఉంటే యూస్ చేసుకోండి, లేదా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ఇట్లాంటివన్నీ తీసుకుంటూ ఎండలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ SPF 50+ అంటే చాలా బెటర్ అండి. 30 ఉంటే ప్లస్ 5+కి ఉంటే చూసుకోండి, అలాంటి SPF వాడండి. తర్వాత SPF 50 ఉంటే చాలా బెటర్. మన సౌత్ స్టేట్స్ అన్నీ కూడా ఎక్కువ మ్యాక్సిమం 50++ ఉన్నవి వాడుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తానండి. ఫస్ట్ మెయిన్ సి విటమిన్ మన చర్మకాంతిని పెంచింది. నేనేం చెప్తానంటే, నాకు తెలిసి ఏ కలర్ ఉన్నామో ఆ కలర్ ఉంటే బెటర్ అండి. వేరే కలర్ రావడం కోసం మనం ఏదో ఆయింట్మెంట్స్, స్టెరాయిడ్స్ తీసేసుకొని మన స్కిన్ అంతా పాడు చేసేసుకొని లాంటివి ఉందండి. యాక్చువల్గా నేనేం చెప్తానంటే, మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, హైడ్రేటెడ్గా ఉండండి, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోండి, లీఫ్ వెజిటబుల్స్ తీసుకోండి, ఫస్ట్ హెల్తీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మెలాస్మా గురించి మీకు తప్పనిసరిగా ఇంకా వివరంగా చెప్తాను. నాకు మంచి ఇంకా కుదరట్లేదండి. మ్యాక్సిమం మీకు ఒక డయాగ్రామ్ వేసి చెప్తాను, ఎలా మెలాస్మా వస్తుంది, ఎలా పిగ్మెంటేషన్ వస్తుంది, ఎన్ని లేయర్స్ పిగ్మెంటేషన్ ఉంటుంది, అసలు మెలాస్మా రావడానికి కారణం ఏంటి, ఎంత మెలనిన్ మన బాడీలో ఉంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత డిక్రీజ్ అవుతుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
నెక్స్ట్ వీడియో కోసం నేను వాచ్ చేస్తూ ఉండండి. నమస్కారం.